టీటీడీ ఆలయాల్లో పనిచేస్తున్నటువంటి పరిచాలకులు పనిచేస్తున్న 51 మందికి అర్చకులుగా పదోన్నతి కల్పించేందుకు గాను ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లాలోని వెంకటేశ్వర దివ్యక్షేత్రం నిర్మాణానికి 14.25 కోట్లు కేటాయించడం జరిగింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం చుట్టూ సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులకి చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టీటీడీ ఆలయాలు, సత్రాలు, విశ్రాంతి భవనాలు, యాత్రికుల వసతి సముదాయాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, కళ్యాణ మండపాలు భద్రతను పరీక్షించేందుకు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో 10.73 కోట్లతో కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయాలనేటువంటిది కూడా మనం నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం, ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు సోషల్ మీడియాలో తిరుమలలో రీల్స్ చేయటం ఒక ఆనవాయితీగా మారింది. దాన్ని కట్టడి చేయాలనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలాంటి రీల్స్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అప్రతిష్ట పాలు చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటామని ఇందుమూలంగా ఎవరైతే రీల్స్ చేస్తారో వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ బోర్డు సమావేశాలు తీసుకున్న కొన్ని ముఖ్య అంశాలు మీద మొత్తం 85 అంశాలు ఉన్నాయి. అవన్నీ మీకు మా సిపిఆర్ఓ గారు అవన్నీ కూడా మీరు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే వారు ఇవ్వటం జరుగుతుంది. టీటీడీ ఆలయాల్లో పనిచేస్తున్నటువంటి పరిచాలకులు పనిచేస్తున్న 51 మందికి అర్చకులుగా పదోన్నతి కల్పించేందుకు గాను ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లాలోని వెంకటేశ్వర దివ్యక్షేత్రం నిర్మాణానికి 14.25 కోట్లు కేటాయించడం జరిగింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం చుట్టూ సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులకి చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టీటీడీ ఆలయాలు, సత్రాలు, విశ్రాంతి భవనాలు, యాత్రికుల వసతి సముదాయాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, కళ్యాణ మండపాలు భద్రతను పరీక్షించేందుకు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో 10.73 కోట్లతో కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయాలనేటువంటిది కూడా మనం నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం, ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు సోషల్ మీడియాలో తిరుమలలో రీల్స్ చేయటం ఒక ఆనవాయితీగా మారింది. దాన్ని కట్టడి చేయాలనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలాంటి రీల్స్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అప్రతిష్ట పాలు చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటామని ఇందుమూలంగా ఎవరైతే రీల్స్ చేస్తారో వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ బోర్డు సమావేశాలు తీసుకున్న కొన్ని ముఖ్య అంశాలు మీద మొత్తం 85 అంశాలు ఉన్నాయి. అవన్నీ మీకు మా సిపిఆర్ఓ గారు అవన్నీ కూడా మీరు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే వారు ఇవ్వటం జరుగుతుంది.